శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లిలో బుధవారం పెను ప్రమాదం సంభవించింది. ఒక ఇంట్లో జరిగిన భారీ పేలుడు దాటికి 4 వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరో 6 తీవ్రంగా గాయపడ్డారు. మొదట ఈ ప్రమాదం గ్యాస్ సిలిండర్ పేలుడు వల్ల జరిగిందని భావించినప్పటికీ పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ధ్వంసమైన ఇంటి శిథిలాల మధ్య పేలుడు పదార్థాలను అమర్చడానికి ఉపయోగించే డ్రిల్లింగ్ మిషన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన డిటోనేటర్ల వల్లే ఈ తీవ్రత సంభవించిందని క్లోజ్ టీం బలంగా అనుమానిస్తుంది. బాంబు స్క్వాడ్ ఘటనా స్థలం నుంచి కీలక నమూనాలను సేకరించింది. నివాస ప్రాంతాల మధ్య ఇంత భారీ మొత్తంలో పేలుడు పదార్థాలు ఎందుకు నిల్వ చేశారనే కోణంలో విచారణ ముమ్మరం చేశారు. ఘటనా స్థలంలో పోలీసులు పహారా కాస్తున్నారు. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నా పేరు నూర్ మొహమ్మద్ సార్. ఆడ ఫైర్ జరుగుతుంది, ఇండ్లంతా కాలిపోతానని. ఆ సమయంలో ట్రాక్టర్ పక్కన గ్రానైట్కి హోలేస్తారే గ్యాస్ బండి, ఆ ట్రాక్టర్ కాలిపోతా ఉంటే దానికి రెస్క్యూ చేసేపోయి ప్రమాదం అక్కడ అంతా మంటకి ఎవరు రాలేకపోయినారు. ఎవరు రాలేకపోయిన సమయంలో నేను కొంచెం ముందుకి పోయి న్యూట్రల్ చేసి బండి దొబ్బేసినాను, గ్రౌండ్లోకి దొబ్బేసినాను. ఆ టైంలో ఇండ్లే అంతా పేలిపోయింది. ఇట్లా ఒకరు మేము పైన పని చేస్తాను దిగి మా మేస్త్రి ఫస్ట్ వెళ్ళిపోయాడు. మేస్త్రి పోయినాడే ఏంటి బాగా మేమంతా కొద్ది దూరంగా చూస్తా ఉంటే నేను కూడా మేస్త్రి కొద్ది లోపల పోయినాడు అనమాట. అది ఏకదమ్మనే బ్లాస్ట్ అయిపోయింది. మీరు పోయినాక బ్లాస్ట్ అయిందా? మేము పోయిన తర్వాత బ్లాస్ట్ అయింది. 2వ సిలిండర్ బ్లాస్ట్ అయిందంట. అది వచ్చేసి ఇటుకలు వచ్చేసి నా తలకాయ మీద పడ్డాయి, 5 ఫుట్లు పడినాయి. తర్వాత నాకు అది కన్నులు కనపడలేదు. మీ మేస్త్రి పోయినాడు జరుపుకుంటూ బయటకు వచ్చేసినాను. బయటకు వచ్చేసి రక్తం తలకాయ పట్టుకుంటూ బయటకు వచ్చేసినాను. మళ్ళీ మా మేసి ఆడే లోపల చనిపోయినాడని చెప్తున్నారు. ఆయన చనిపోయిన మధు అని చనిపోయినారు అంటున్నారు. అది నిజమైన అబద్ధం తెలియదు. నేనేం తలకాయ పట్టుకుని వేరే బండిలో డ్రాప్ చేసి 2 సార్లు పేలిందే. 2వ సిలిండర్ పేలింది. 2 ఫస్ట్ పేలినాక మీరు పోయినారా? ఫస్ట్ గ్యాస్ లీక్ అవుతా ఉంది. లీక్ అవుతా ఏం కాదు, 2వది పేలింది.